అందరికీ నమస్కారం. నేనే వరిస్తా. సీజన్ 2 పార్ట్ 61. హితేష్ కూర్చుని ఉంటే చిత్ర నిలబడి ఉంది. తనంత దగ్గరగా ఉండేసరికి చిత్ర నడుం చుట్టూ చేతులేసి తన కడుపు మీద తలపెట్టి మనసులో, మీ అమ్మ కడుపులో ఉన్నది ఒక్కరే అని తెలిసినప్పుడు సంతోషపడ్డాను, కానీ మీ అమ్మ నాకు దక్కదు అని తెలిసి ఆ సంతోషమే వద్దు అనుకున్నాను. మీ అమ్మ నాకు నా బేబీ కావాలి అని మొండిగా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు, తను ఏడుస్తూ నన్ను అడిగినప్పుడు తన మీద నాకున్న ప్రేమ కోసం బ్రతికించుకోవాలి అనుకుని ఏమైతే పద్ధతులు ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఉన్నది ఒకరు కాదు, ఇద్దరు అని తెలిసాక ఏం చేసైనా సరే మిమ్మల్ని బ్రతికించుకోవాలి అని అనుకుంటున్నాను. మీ అమ్మ సంతోషాన్ని డబుల్ చేస్తాను అనుకుని పొట్ట మీద ముద్దు పెడతాడు. మన్వితకి ఫీవరు కంట్రోల్ అయ్యి కొంచెం స్పృహ రాగానే కళ్ళు తెరిచి తను చేపట్టుకున్న చూడగానే, వేదు ఎలా ఉంది మన్వి అని అడుగుతాడు. మన్విత, నాకేమైంది వేద్, నేను బాగానే ఉన్నాగా అంటుంది చిన్న స్మైల్ తోటి. వేదు, నీకు చాలా హై ఫీవర్ వచ్చింది మన్వి, అందుకే కంగారు పడి హాస్పిటల్లో అడ్మిట్ చేశా అంటాడు. మన్విత, ఇప్పుడు తగ్గిపోయిందిగా, ఇంటికి వెళ్దాం వేద్, నాకు ఇక్కడ నచ్చలేదు అంటుంది. వేదు, సరే నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా అంటాడు. మన్విత, నేను ఎక్కడికి వెళ్ళను వేదు, నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, సరేనా అంటుంది. వేదు సరే అని మన్విత నుదుటి మీద ముద్దు పెట్టి 2 minutesలో వచ్చేస్తా అని బయటకు వచ్చి తనను చూస్తూ ఉండమని ఒక నర్స్కి చెప్పి తన చేతిలో మనీ పెట్టి ఫాస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ మీద తనకున్న డౌటు కన్ఫర్మ్ అవగానే ఆద్విక్ పైకి లేచి, మీరు పేషెంట్ గురించి పోలీసుకు కూడా చెప్పను అంటున్నారు, ఓకే మీకు పై వాళ్ళతోనే కాల్ చేయిస్తా, అప్పుడే చెప్పండి అని శివాంష్ని బయటికి రమ్మని సైగ చేసి వెళ్తాడు. శివాంశు డాక్టర్ వైపు ఒక చూపు చూసి సుహాతో పాటు, ఈ డాక్టర్ గారితో తర్వాత మాట్లాడదాం రామ్మ అని తనని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు బయటికి వెళ్ళగానే ఒకసారి వీళ్ళ వెనక్కే వచ్చి చెక్ చేస్తాడు డాక్టరు. అప్పటికే ఆద్విక్ సుహాన్ పంపించి డాక్టర్ కనిపించకుండా శివాంశుని పక్కకు లాగేస్తాడు. డాక్టరు సుహా దగ్గరకు వెళ్ళి, ఇందాక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా అని అడుగుతాడు. సుహా, సార్ వెళ్ళిపోయారు, అందుకే నేను తాతయ్య దగ్గరకు వచ్చేసా అంటుంది. డాక్టరు సరే అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తాడు. డాక్టర్ అలా వెళ్ళగానే సుహా ఫోన్ చెవిలో పెట్టుకుని, అన్నయ్య డాక్టర్ మళ్ళీ తన క్యాబిన్లోకి వెళ్ళాడు అని చెప్తుంది. అప్పటికే ఆద్విక్ డాక్టర్ క్యాబిన్ విండో సైడ్కి వెళ్ళి కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ శివాంష్ దగ్గరికి వచ్చేస్తాడు. సుహా చెప్పింది విన్నాక కొంచెం ఓపెన్ చేసిన విండో దగ్గరికి వెళ్తాడు ఆద్విక్. ఆ డాక్టరు లోపలికి వెళ్ళి క్యాబిన్ లాక్ చేసుకుని ఎవరికో కాల్ చేసి, ఏంటి సార్ మీరు చెప్పింది ఏంటి, అసలు నా దగ్గరికి ఎవరో రారు, నన్ను ఎవరో ఏమీ అడగరు అని చెప్పారు కదా, అలాంటిది వాళ్ళు ఎవరో వచ్చారు, అసలు ఏం జరుగుతుందో చెక్ చేసుకోరా అంటాడు సీరియస్గా. అవతల వాళ్ళు, ఎందుకు డాక్టర్ అంత కంగారు పడతావు, ఎవరు వచ్చినా ఏమడిగినా మమ్మల్ని అడగమని మాతోనే మాట్లాడమని చెప్పామన్నా కదా, అందుకే కదా నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చింది, ఇంతకీ ఎవరు వచ్చారు, ఇంత ఆవేశపడుతున్నావు అంటారు. డాక్టరు, ఎవరో వస్తే ఇంత టెన్షన్ ఎందుకు, వచ్చిందో ఒక పోలీస్ ఆఫీసరు, అది కూడా ఏసీపీ అంటాడు. అవతల వాళ్ళు, ఏసీపీనా, ఈ కేసు డీల్ చేస్తుంది సిఐ కదా, ఏసీపీ ఎందుకు వచ్చాడు అంటారు అనుమానంగా. డాక్టరు, అదంతా నాకేం తెలుసు, వచ్చిన అతను చెప్పాడు అంటాడు. అవతల వాళ్ళు, సరే నేను కనుక్కుంటా, నువ్వేం కంగారు పడకు, ఇలా కంగారు పడి కాల్ చేసి లేని అనుమానాలను క్రియేట్ చేయకు అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. డాక్టర్ చిరాకుగా, వీళ్ళదేం పోయింది, ఎన్నైనా చెప్తారు, కొంచెం తేడా వచ్చినా నేను ప్రాబ్లంలో పడతాను అనుకుంటాడు. ఆద్విక్ విండో దగ్గర ఉండి మొత్తం విని కాల్ అయ్యాక శివాంష్ దగ్గరకు వచ్చేస్తాడు. శివాంశు, ఏమైంది బావా, ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఆద్విక్, ఇక్కడ కాదు శివ్, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని ఒకసారి సూర్యవర్ధన్ గారిని బయట నుండి చూసి సుహా చెప్పి వచ్చేస్తారు. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అన్విక ఆరుకి పర్ణకి తినిపిస్తూ ఉంటుంది. శివాంశు అన్వికను చూసి, అన్వి జాను ఎక్కడా అని అడుగుతాడు. అన్విక, అమృత అత్తయ్య కాల్ చేసి శ్రీనిగా మాట్లాడుతుంది శివ్ అని చెప్తుంది. శివాంశు, వేద్ వాళ్ళు ఇంటికి రాలేదా అని అడుగుతాడు.
అన్విక ఇంకా రాలేషు. శ్రీనికి కూడా చాలా కంగారు పడుతుంది. అప్పుడే అమృత అత్తయ్య కాల్ చేస్తే తనకి డౌట్ రాకుండా ఉండటానికి కొంచెం నార్మల్ అయ్యి మాట్లాడుతుంది అంటుంది. శివాంశు, అత్తయ్య వాళ్ళు కాశీకి వెళ్ళి మంచి పని అయింది. లేకపోతే అత్తయ్యకు ఉన్న ప్రాబ్లంకి చాలా టెన్షన్ పడి ఆవిడ ఆరోగ్యం మీద తెచ్చుకునేవాళ్ళు అంటుండగానే శ్రీనికి అక్కడికి వచ్చి, అమ్మ వాళ్ళు రేపు రిటర్న్ స్టార్ట్ అవుతా అంటున్నారు షూ, నాకు చాలా భయంగా ఉంది అంటుంది కంగారుగా. శివాంశ్ ఏదో మాట్లాడే లోపే ఆద్విక్, నువ్వు కంగారు పడకరా, అమ్మ వాళ్ళు రాకుండా నేను మేనేజ్ చేస్తాలేరా అంటాడు కాల్ చేస్తూ వెళ్తూ. శివాంశు, అమ్మ వాళ్ళు ఎక్కడ జాను అని అడుగుతాడు. శ్రీనిక, ఇంట్లో ఇలా ఉంది కదా, అందుకే తాతయ్య అమ్మమ్మ అత్తయ్య కాళహస్తిలో పూజ చేయిస్తామని వెళ్ళారు షూ అంటుంది. శివాంశు, అక్కడుంటే కొంచెం ప్రశాంతంగా అయినా ఉంటారు అంటాడు. అన్విక, వెళ్ళిన పని ఏమైంది షూ అని అడుగుతుంది. శివాంశు, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారన్వి. డాక్టర్తో మాట్లాడాక ఆదిబాబుకి డౌట్ వచ్చి ఆ డాక్టర్ మీద స్పై చేస్తే తెలిసింది అంటాడు. అసలు మనం అన్వి మీద అంత కోపం ద్వేషం ఎవరికుంది, ఎందుకుంది శివ్ అంటుంది శ్రీనిక బాధగా. శివాంశు, అదే తెలుసుకోవాలి జాను. ఆ డాక్టర్ కాల్ డీటెయిల్స్, మనీ ట్రాన్సాక్షన్, కాల్ రికార్డ్స్ అన్నీ తెప్పించేలా మాట్లాడాడు బావా అంటాడు. అన్విక, నువ్వేం కంగారు పడకు శ్రీనిక, మొత్తం అది చూసుకుంటాడు అంటుంది. వేదు కాల్ చేశాడు శివ్, మన్వికి ఫీవర్ కంట్రోల్ అయిందంట, డిశ్చార్జ్ చేయగానే ఇంటికి వచ్చేస్తానన్నాడు అంటుంది శ్రీనిక. వాడు ఇండియా వచ్చి రాగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటో, 2 years నుండి మన్వికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండాలని హ్యాపీగా వస్తే ఇప్పుడేమో ఇలా బాధపెడుతున్నాడు అంటాడు శివాంశు బాధగా. శ్రీనిక శివాంశు చేపట్టుకుని, మన్వికి ఏం కాదు కదా శివ్ అనగానే ఆద్విక్ శ్రీనిక దగ్గరకు వచ్చి, ఏమీ కాదురా, మన్వి బాధ్యత నాది అని తలమీద చెయ్యేసి చెప్పగానే శ్రీనిక ఆద్విక్ను హక్ చేసుకుని, మీరెన్ని చెప్తున్నా మన్వి విషయంలో నా భయం పోవడం లేదన్నయ్య. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను, అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి నా భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటుంది ఏడుస్తూ. ఆద్విక్, నాకు తెలుసురా, మీ ఇద్దరు ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు కాబట్టి మీ మధ్య చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. అందుకే మన్వి విషయంలో నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నావు. నువ్వు ఎలానో అలానే మన్వి కూడా నా చెల్లి, తన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానరా అంటాడు తను ఓదారుస్తూ. శ్రీనిక, నువ్వు ఉన్నావు అనే ధైర్యం ఉందన్నయ్య, కానీ ఈ యాక్సిడెంట్ కోర్టు కేసు అనేది అయితే ఇంత టెన్షన్ పడేదాన్ని కాదేమో. మన్వికి ఇచ్చిన డ్రగ్ ఎఫెక్ట్ వల్ల మన్వి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో, తనలో ఇంకా ఎలాంటి చేంజెస్ చూడాలో అని భయం. అందుకే మీరెన్ని చెప్తున్నా తన పరిస్థితి ఆలోచించి ఎమోషనల్ అవుతున్నా అంటుంది. శివాంశు శ్రీనిక పక్కకు వచ్చి, ఆ విషయంలో నువ్వు భయపడాల్సిందేమీ లేదు జాను, వేదు తన్నే చంటి పాపలా చూసుకుంటాడు అంటాడు. పర్ణ, అత్త అమ్మెందుకు మామని పట్టుకుని ఏడుస్తుంది అంటుంది వచ్చిరాని మాటల్లో. అన్విక ఆరుకి పర్ణకి దిష్టి తీసి చేకడుక్కొని, మామ మీ అమ్మకి గిఫ్ట్ ఇవ్వలేదంట, అందుకే ఏడుస్తుంది అంటుంది. పర్ణ వెళ్ళి ఆద్విక్ కాలు పట్టుకుంటే ఆద్విక్ శ్రీనికను వదిలి పర్ణని ఎత్తుకుని, అన్నం తినేసావు చిట్టు తల్లి అని అడుగుతాడు. పర్ణ, మామ అమ్మ గిఫ్ట్ ఇచ్చేయి, అమ్మ చాలా ఏడిస్తే బాగాలేదు, ఎప్పుడు నన్ను అరుస్తూ ఉంటేనే బాగుంది అంటుంది ముద్దు ముద్దుగా. ఆద్విక్ అర్థం కాక, ఏం గిఫ్ట్ సోను అంటాడు అన్విక వైపు చూస్తూ. అన్విక, అదే అది రాఖీ గిఫ్ట్ గురించి అంటుంది కళ్ళు అరుపుతూ. ఆద్విక్కి విషయం అర్థమయ్యి, రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను సోను, నువ్వు వెళ్ళి పడుకో అని ముద్దు పెట్టి అన్వికకి ఇస్తుంటే శ్రీనిక పర్ణం తీసుకుంటూ, నేను చూసుకుంటాలే అన్నయ్య, నువ్వు వదిన భోజనం చేయండి. వదిన ఇక్కడికి వచ్చినప్పటి నుండి పర్ణ వదినకి కొంచెం సేపు కూడా గ్యాప్ ఇవ్వలేదు అంటుంది. అన్విక, సోనుతో టైము కూడా తెలియదు శ్రీనిక, మన్వి ఉంటే తను ఎక్కువ చూసుకునేది కదా, అందుకే తనని బాగా మిస్ అయినట్టుంది. పిన్నెలా అంటూ ఆరుతో ఆడుకుంటూ నాతో కబుర్లు చెప్తూనే ఉంది అంతే అంటుంది. పర్ణ, మా అమ్మ పిన్ని బాబాయ్ ఎక్కడా అని అడుగుతుంది. హితేషు చేతులు నడుము చుట్టూ చేతులేసి తన కడుపు మీద ముద్దు పెట్టి బాధపడుతుంటే ఆ బాధ మధుర గారికి మహేంద్ర గారికి అర్థమయ్యి అక్కడి నుండి లేచి వెళ్తుంటే చిత్ర, మామయ్య మీకు విషయం చెప్పాలి కూర్చోండి అంటుంది. హితేషు చిత్రను వదిలి తన వైపు చూస్తుంటే, ఇందాక మీరు పిలిస్తే సార్ పలకలేదు, ఎందుకో తెలుసా అని అడుగుతుంది. మహేంద్ర గారు తెలీదు చిత్ర అనగానే హితేషు, క్రయింగ్ బేబీ చెప్పొద్దు అన్నా కదా అంటాడు ఏడు మొహం పెడుతూ.
చిత్ర, మీరు అన్నిసార్లు పిలిచింది వినిపించినా కావాలనే రాలేదు. అదే అత్తయ్య ఒక్కసారి పిలవగానే పద అమ్మ పిలుస్తుంది అని చెప్పాడు. పరుగున వచ్చేశారు అంటుంది. హితేష్ చిత్ర వైపు సీరియస్గా చూస్తుంటే, మహేంద్ర గారు, ఒరే ఏంట్రా ఇది, నీకు నాన్నంటే కొంచెం కూడా ప్రేమ లేదేంట్రా అంటారు క్రూషంగా. చిత్ర, నేను ఇదే అడిగాను మావయ్య అంటుంది. మధుర గారు, నువ్వేంటే మీ మావయ్య కంప్లైంట్ చేస్తూ నా కొడుకుని అంటున్నావు అంటారు. హితేషు, దీనికి ఈ మధ్య బాగా ఎక్కువైంది మా, కంట్రోల్లో పెట్టాలి అంటాడు చిత్రని చేతుల్లో ఎత్తుకుంటూ. చిత్ర, సార్ కిందకి దించండి, నేను ఇప్పుడు మీతో రాను అంటుంది. హితేషు, ఏంటే నువ్వు వచ్చేది, నువ్వు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నావు, ఎలా తప్పించుకుంటావు అంటాడు నవ్వుతూ. చిత్రకి ఆ నవ్వుకి ఏదో అర్థమయ్యి, జోక్గా చెప్పాను మామయ్య, సార్ అలా ఏమనలేదు అంటూ మాట మారుస్తుంటే, హితేషు అన్నీ చెప్పేసి ఇప్పుడు నిజాలు కాదు అనేస్తే మా నాన్న నన్ను నమ్మేస్తాడా అని, సారీ నాన్న, నేనేం చేసినా నీ కోడల వల్లే అని చెప్పేసి అక్కడి నుండి తన్ని రూమ్కి తీసుకెళ్తాడు. చిత్ర, మీరేదో డల్గా ఉన్నారని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి అలా చెప్పాను సార్ అంటుంది రిక్వెస్టింగ్గా. హితేష్ మనసులో, నా ప్రేమ, కోపం, బాధ అన్నీ అలా ఎలా తెలిసిపోతాయే నీకు అనుకుని చిత్రని మంచం మీద దించి తను పక్క కూర్చుని తన మొహంకి దగ్గరగా వెళ్తుంటే, చిత్ర, అయ్యో మర్చిపోయాను సార్, ఆకలి అన్నారుగా, ఫుడ్ తెచ్చి అక్కడే పెట్టేశాను, నేను వెళ్ళి తెస్తాను అని పైకి లేస్తుంటే, హితేష్ చిత్రను లేవనివ్వకుండా, నాకు ఇప్పుడు ఆకలి వేయట్లేదు క్రయింగ్ బేబీ, నిద్ర వస్తుంది, నీ ఊళ్ళో తల పెట్టుకుని పడుకుంటా అనగానే చిత్ర బాగా కూర్చుని హితేష్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. హితేష్ మనసులో బాధను కనపడనివ్వకుండా కళ్ళు మూసుకుని ఉంటే తన కంట్లో కన్నీళ్లు మాత్రం ఆగనంటూ మారుతున్నాయి. వెంటనే హితేష్ చిత్రగా తన మొహం కనిపించకుండా పడుకోవడంతో తను ఏడుస్తున్న విషయం తెలియక తల నిమురుతూ ఉంటే అలానే నిద్రపోతాడు. హితేష్ తినలేదని వాళ్ళ రూమ్లో ఉన్న ఫుడ్ ప్లేట్ తీసుకుని మధుర గారు అక్కడికి వచ్చి హితేష్ని తన కంట్లో నుండి వస్తున్న కన్నీళ్ళని చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.